అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం మండలం గోకులం గ్రాండ్ హోటల్లో డాక్టర్ దివ్యరాజ్ గారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అనేక మందికి ఉచిత వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, మరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జనసేన పార్టీ ప్రెసిడెంట్, అలాగే మన ఏపీ డిప్యూటీ సీఎం గారు, అలాగే ముఖ్యంగా మన పిఠాపురం ఎమ్మెల్యే గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ఇందులో ఎవరు వంతు చేయగలిగింది వాళ్ళు చేస్తుండగా మేము షీ ఫౌండేషన్ తరపు నుంచి జిఎస్ఎల్ ఆధ్వర్యంలో ట్రస్ట్ హాస్పిటల్స్ యొక్క సపోర్ట్తో, అలాగే మెడికవర్ హాస్పిటల్స్ యొక్క సపోర్ట్తో, ఎంఎస్ హాస్పిటల్ సపోర్ట్తో, అలాగే జిఆర్ స్వామి యొక్క వాళ్ళ మహిళా సేవా సంఘ సపోర్ట్తో కూడా ఈరోజు చాలా అద్భుతంగా మెడికల్ క్యాంప్ అనేది చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది అందుబాటులో లేకపోవడం, మానవ సేవే మాధవ సేవ అని నమ్ముకున్న మేము ఆరోగ్యాన్ని అందుబాటులో తీసుకురావాలనే ఒక సంకల్పంతో షీ ఫౌండేషన్ ద్వారా ఈరోజు జిఎస్ఎల్ మెయిన్ మొబైల్ వ్యాన్ రావడం జరిగింది. ఇందులో స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. ఈసీజీ, అల్ట్రాసౌండ్, అలాగే చెస్ట్ ఎక్స్రే, అలాగే మ్యామోగ్రఫీ, అంటే ఎర్లీ సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవ్వచ్చు, బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు, అలాగే మంచి మంచి కన్సల్టెంట్స్, ఒక ఆర్థోపెడిషన్ దగ్గర నుంచి ఓబీజీ, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జను, కార్డియాలజిస్ట్, ఇలా అన్ని ఓపీ కన్సల్టేషన్స్ కూడా ఇచ్చి ఉచిత మందులు కూడా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా, ఇదొక చాలా పెద్ద సక్సెస్ అయింది ఈరోజు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇలాంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజున చేయడానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఆయన ఎంతోమందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు. సో ఆయన మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఈరోజు ఈ క్యాంప్ ఇంతమంది సుమారుకి 2000 మంది పైగా పేషెంట్స్ని కవర్ చేస్తూ ఒక్కొక్క పేషెంట్కి మోర్ దెన్ 5,000 to 10,000 రూపీస్ టెస్ట్ అండ్ కన్సల్టేషన్స్ చెప్పాలంటే ఉచితంగా ఇంక్లూడింగ్ మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మార్నింగ్ నుంచి
మన డిప్యూటీ సీఎం గారు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి నియోజకవర్గంలో అనేక మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, బ్లడ్ క్యాంప్స్, అలాగే హాస్పిటల్స్లో డిస్ట్రిబ్యూషన్స్, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఆయన పర్యావరణం మీద ఇచ్చినటువంటి ఆ పిలుపు మేరకు మొక్కలు నాటడం అయినా కానీ, అలాగే మాధవ సేవే మానవ సేవ అనే ఆ దృఢ నిశ్చయంతో మరి ఈ మెడికల్ క్యాంప్స్ ఏవైతే కండక్ట్ చేశారో అందులో ప్రథమంగా మరి గోకులంలో కండక్ట్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంపు చాలా 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 ప్రీషియేషన్ ఉంది. మరి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. దానికి మొదటిగా పూనుకున్నది మన దివ్యరాజ్ గారు. మరి వారు చేస్తున్నటువంటి ఈ సేవ రానున్న రోజుల్లో కూడా అధికంగా ఇంకా ఎక్కువగా ఉండాలని, అలాగే జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే మరి వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఈ మెడికల్ క్యాంప్స్ లాంటివి, అలాగే బ్లడ్ క్యాంప్స్ కూడా జరిగినాయి. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన పేరుతో ఈరోజు బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాగే అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఇవ్వడం కాదండి, ఎప్పుడైనా ఒక మనం లేడీస్ అయి ఉండి కూడా మనం కూడా ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల మనకి మనలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అయినా ఏదైనా కానీ రిఫ్రెష్గా అవుతాయే తప్ప ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది అందరికీ కూడా కొంచెం ఇన్స్పైర్డ్గా ఉండాలని చెప్పి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు అనే ఉద్దేశంతో మన క్యాంప్స్లో ఇప్పుడు ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అలాగే ప్రకృతిని ఇమిడి ఉన్నటువంటి ప్రతి ఆలోచనలు కూడా మేము కూడా అందులో భాగస్వామ్యం అయ్యి మీ యొక్క ఆలోచనలో మేము ప్రతి అడుగు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామండి. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్సిట్ నాగమణి. మరి ఈరోజు మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మన దివ్యరాజ్ గారు మేడం గారు షీ ఫౌండేషన్ నుంచి మన ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టారండి. ఈరోజు ఒక వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా స్కాన్స్ అవి పెట్టారు మేడం. స్కానింగ్లో తీయించుకోవడం అది ఒక 5,000 నుంచి 10,000 వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది ఒక లేడీస్ కూడా ఎంతో స్పెషల్ గైనీస్టులు కూడా తీసుకొచ్చి మేడం గారు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయించారు. అలాగే కాకుండా మా దివ్యాంగులను కూడా ఆవిడ మేడం గారు షీ ఫౌండేషన్లో దత్తతగా తీసుకొని నన్ను కూడా హనీవెల్ నెంబర్గా తీసుకున్నారు. అంటే అలా తీసుకున్నారంటే అక్కడ కారణం మా దేవుడు, మా పవన్ అన్న. ఆ రోజు మా దగ్గరకు వచ్చి ఆయన ఒక హోదా మర్చి నేలమే కూర్చొని మా ప్రాబ్లమ్స్ అన్నీ అడిగి ఫంక్షన్స్ కూడా డబల్ పెంచారంటే ఆ ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది. ఎప్పుడు మర్చిపోం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా చూస్తున్నాం. అసలు దివ్యాంగులు అంటే సమాజంలో చాలా చిన్న చూపు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఏంటో నాకు తెలియదు కానీ దివ్యాంగులతోనే ఆయన ఎక్కువ గడిపి వాళ్ళతోనే మాట్లాడతారు. ఆ విషయంలో అయితే మేము చాలా అదృష్టవంతులవి. ఎందుకంటే సమాజంలో మాకు కూడా మామూలు వ్యక్తుల్లాగా చూడడం అనేది మేము కూడా అదృష్టం చేసుకున్నాం. అది ఈ విషయాన్ని బాగా తీసుకొచ్చారంటే మా పవన్ వల్లే అది మాత్రం. అలాగే ఈరోజు దివ్యరాజ్ మేడం గారు కూడా ఇంత బాగా చేయడం, అలాగే సభ్యత్వాలు కూడా ఆవిడ 2,000 పైగా చేపించడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అది మాకు ధైర్యం ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు. నేను మీకున్నామనే ఒక మహిళలుగా, మాకు వీర మహిళలుగా ఈరోజు మేము పండినైనా సరే ఒంటిగానైనా రోడ్డు మీద తిరగలుగుతున్నాం అంటే ఆయన ఇచ్చిన భరోసా వల్ల మేము తిరుగుతున్నాం. అందువల్ల ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలే కావాలి, నేను ప్రజలతోనే ఉంటాను అనుకునేవారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన హ్యాపీగా కాలం లీడ్ చేయవచ్చు జీవితాన్ని. కానీ ఆయన ఎప్పుడు అలాగ అనుకోరు. తనకున్న ఆస్తులు కూడా తీసేసి పేద ప్రజలకు ఎంతోమందికి, అలాగే మన కౌలు రైతులకు కూడా ఇచ్చారు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏమైనా ఉంటే డబ్బులు దాచించుకునే రోజులు ఈ రోజులు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత సర్వీస్ చేసి మరి ఈరోజు ఆయన పేరు, ఆయనకి ఆడంబరాలు ఇష్టం ఉండవు, కేకులు కట్ చేయడం ఇష్టం ఉండదు. మేము మరి మొక్కలు వేసాము, ఇలాగ క్యాంపులు పెట్టి ఈరోజు ఇలాగ ఈ ప్రోగ్రామ్స్ని ఈ విధంగా చేస్తున్నాం. ఈరోజు మా దివ్యాంగులు సోదరులు కూడా అందరూ వచ్చి కూడా ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే ఒక కన్నుల పండుగ వాతావరణం పిఠాపురం నియోజకవర్గంలో చాలా బాగా జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి కూడా అన్నయ్య ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే మా 92 చట్టం కూడా మా అన్నయ్య అమలు చేస్తారన్నారు. త్వరలో కూడా అది అమలు చేయాలని చెప్పి నేను ఈ మీడియా ప్రకారంగా
మా అన్నయ్యని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై జనసేన, జై జనసేన. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.